తెలంగాణలో రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంను తరలించాలన్నారు సీఎం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు పరిధిలో పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రించాలని, మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఉన్నతాధికారులు ఫీల్డ్లోనే ఉంటూ పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సూచించారు. వైద్య శాఖ అప్రమత్తంగా ఉండి డాక్టర్లు, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ రాబోయే 72 గంటల్లో అత్యధిక వర్షపాతం, మోతాదుకు మించిన వర్షపాతం రాబోతుందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది, ముందస్తు సమాచారం అందించింది. కాబట్టి వచ్చే సమస్యను ఎదుర్కోవడానికి, సమస్య వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన తర్వాత వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయడానికి కాకుండా ముందే అప్రమత్తం చేసి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, పంచాయతీరాజ్, మెడికల్ అండ్ హెల్త్, మున్సిపల్ కార్పొరేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులను, కలెక్టర్లను, కన్సర్న్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల గురించి ముఖ్యంగా మీరు 72 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందే. అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అధికారులు, ఇంక్లూడింగ్ కలెక్టర్స్, ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ మీ కంట్రోల్ రూమ్లను అప్రమత్తం చేసి మొత్తం యాక్టివేట్ చేసుకోవాలి. అందరినీ 24/7 మీ కంట్రోల్ రూమ్ లో ఉండి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు లోకల్ గా అప్రమత్తం చేసే పరిస్థితి వేసుకోవడానికి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలను, లోడింగ్ ఏరియాస్ పట్ల కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళని అందరినీ కూడా అలర్ట్ చేసుకునే దాంట్లో ఉండాలి. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నిరవధికంగా మీకు కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం కావాలి. అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్లు కానీ, సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని కొంత మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి ఇలాంటి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదేవిధంగా రిలీఫ్ క్యాంపులను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి, లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉండే ఫండ్స్, డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ ఏదైనా ఉన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనక ముందు ఆలోచించాల్సిన పర్లేదు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి, దాంతోనే ఇది చేసుకోండి. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి. ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా ఇవాళ రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు హాఫ్ డే సెలవు ప్రకటించింది ప్రభుత్వం. వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.